ములుగు జిల్లా గోవిందరావుపేట తాడ్వాయి మండలాల్లో ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ శబరీష్లతో కలిసి గోవిందరావుపేట మండలంలోని గుండ్లవాగు, జంపన్నవాగు వరద ప్రవాహాన్ని, తాడ్వాయి మండలంలోని మొండ్యాలతోగు, జగలంచవాగు, మేడారం జంపన్నవాగు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో 26 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా మేడారం తాడ్వాయి రహదారిపై గాలివాన బీభత్సానికి సుమారు 200 చెట్లు ధ్వంసం అయ్యాయని, మరికొన్ని చెట్లు రహదారికి అడ్డంగా పడిపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడిందని, వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో చెట్లను తొలగించి రవాణాను పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. 2022 సంవత్సరంలో వచ్చిన గోదావరి వరదలను, 2023 సంవత్సరంలో వచ్చిన జంపన్నవాగు వరదలను, వాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం వరద వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే 2 నెలల ముందే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ముందస్తుగా అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేశామని, ప్రతి మండలానికి ఫ్లడ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, దానిలో స్థానిక తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎంపీడీఓ, ఇతర అధికారులతో 5 అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని, ముందస్తు ప్రణాళికల ద్వారా జిల్లా యంత్రాంగం అలర్ట్ గా ఉందని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నామని, ప్రజలందరూ స్వీయ రక్షణ పాటించాలని, కూలిపోయే ప్రమాదంలో ఉన్న గృహాల నుంచి ప్రజలు అధికారులకు సహకరిస్తూ ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని, వాగు ప్రవాహాలను తక్కువ అంచనా వేసి ఎవరు కూడా దాటే ప్రయత్నం చేయకూడదని, వాగుల వద్ద ఉండే అధికారులకు సహకరించాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాలలోని పరిస్థితులను మానిటరింగ్ చేయడం జరుగుతుందని, 2 రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ రోజు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించామని కోరారు. అధికారులు వాగుల యొక్క వరద ఉధృతిని పరిశీలించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు జిల్లా అధికారులు, డిఎంహెచ్ఓ డాక్టర్ అలెం అప్పయ్య, డిఎస్పీ రవీందర్, తాడ్వాయి తహసీల్దార్ రవీందర్, జాతీయ రహదారి ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అయ్యో హాస్పిటల్ అన్ని కలిసి మన ముత్తాపూరు తర్వాత గోనెపల్లి దగ్గర కలిసి వాపు పెద్దగా అయింది జంపన్నవారు. గోవిందరావుపేట రాజేష్ నగర్లో కూడా నిన్న వచ్చింది ఇట్లా సార్ ఎప్పటికైనా అప్రమత్తం చేసుకుంటాను. ఇవాళ మార్నింగ్ పోయినా అసలు 60 చెట్లు పడ్డాయి. దారి కూడా కొందరు నైట్ ఇచ్చింది. వన్ డే లైట్ మోటార్ వెహికల్స్ ఇచ్చాను.